హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. ఫోటోషాప్ ట్యూటోరియల్స్లో ఈ రోజు మీరు చూడబోతున్న టాపిక్ ఏంటంటే టూల్స్లో సెలెక్షన్ టూల్స్ గురించి నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఫోటోషాప్లో టూల్స్ అనేవి చాలా ప్రాథమిక పాత్ర వహిస్తాయని చెప్పేసి ఇంతకు ముందు మనం అనుకున్నాం. కాబట్టి వాటి గురించి, ప్రతి టూల్ గురించి అది ఎలా ఉపయోగించాలో అండ్ దాంట్లో సంబంధించిన ఆప్షన్స్ ఏంటి అనేది మీరు కంప్లీట్గా తెలిసి ఉండాలి. అప్పుడు మీరు ఫోటోషాప్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయగలుగుతారు. అండ్ ఫోటోషాప్లో వచ్చేటప్పటికి మొత్తం వర్క్ అంతా కూడా ఇమేజ్ ఎడిటింగ్ వర్క్ చేస్తూ ఉంటాం. సో అటువంటి ఇమేజ్ ఎడిటింగ్లో మనం ఇమేజెస్ని ఒక చోట కట్ చేస్తూ ఉంటాం, మరొక చోట మారుస్తూ ఉంటాం, లేదా అవసరమైన భాగాన్ని తీసుకుంటాం, మరొక భాగాన్ని తొలగిస్తూ ఉంటాం. సో ఇవన్నీ చేయాలంటే వాటిని సెలెక్ట్ చేయాలి. అలా సెలెక్ట్ చేయడానికి మనకు కావాల్సిన ఉపయోగపడే టూల్స్ ఏవి అంటే ఈ సెలెక్షన్స్ టూల్స్. కాబట్టి మీరు ఈ సెలెక్షన్ టూల్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మిగతా టూల్స్ గురించి మనం వన్ బై వన్ తెలుసుకుంటాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ని మీరు వెంటనే పొందగలుగుతారు. అండ్ ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ సెలెక్షన్ టూల్స్ అంటే ఏంటి? ఈ ఏరియాలో ఉండేవన్నీ కూడా సెలెక్షన్స్ టూల్స్. ఓకే, అందులో సెలెక్షన్ టూల్స్లో మొదటగా మనం చెప్పుకోబోతుంది ఏంటి అంటే మార్కీ టూల్ అనమాట. సో అందులో ఫస్ట్ వన్ చూడండి, ఒక రెక్టాంగులర్ షేప్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటామంటే మార్కీ టూల్. చూడండి, ఇక్కడ నేను మౌస్ పాయింటర్ ఇలా ఇన్సర్ట్ చేశాను, రెక్టాంగిల్ మార్కీ టూల్ అని చెప్పేసి. ఓకే, సో ఈ మార్కీ టూల్ ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మనం ప్రాక్టీస్ చేయాలంటే మనకు ఇక్కడ న్యూ ఇమేజ్ ఒకటి డిస్ప్లే ఓపెన్ చేయాలి. సో దానికోసం నేను Ctrl+N ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ సెలెక్ట్ చేయడానికి ఎటువంటి ఇమేజ్ లేదు కాబట్టి దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫైల్ మెనూకి వెళ్ళి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేసి అడోబ్ ఫోటోషాప్ ద్వారా ఓకే బై డిఫాల్ట్గా ఉండే ఇమేజెస్ని దాన్ని ఓపెన్ చేస్తున్నాను అనమాట. సి డ్రైవ్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్, అడోబ్ ఫోటోషాప్ 7 శాంపిల్స్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, మళ్ళీ ఓపెన్ చేశాను. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, దీని మీద వర్క్ చేద్దాం. సెలెక్షన్ టూల్స్లో మనం మౌస్ పాయింటర్ ఇన్సర్ట్ చేసినట్లయితే దీన్ని మనం మొదట యాక్టివిటీ అయి ఉన్నది రెక్టాంగులర్ మార్కీ టూల్ అనమాట. ఈ మార్కీ టూల్స్ అనేది మొత్తం రైట్ క్లిక్ ఇస్తే మీకు తెలుస్తుంది, దానిపైన మొత్తం రెక్టాంగులర్ మార్కీ టూల్ అండ్ ఎలిప్టికల్ మార్కీ టూల్, సింగిల్ రో మార్కీ టూల్, సింగిల్ కాలమ్ మార్కీ టూల్ అని చెప్పేసి 4 రకాల మార్కీ టూల్స్ అనేవి ఇందులో డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, సో మనకి రెక్టాంగులర్ షేప్లో సెలెక్షన్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేయాలి. రౌండ్ వెవల్ షేప్లో ఎక్కడైనా సెలెక్ట్ చేయాలంటే ఎలిప్టికల్ మార్కీ టూల్ సెలెక్ట్ చేయాలన్నమాట. ప్రస్తుతానికైతే రెక్టాంగిల్ మార్కీ టూల్ సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మౌస్ పాయింటర్ తీసుకొచ్చి ఇమేజ్ పైన తీసుకొస్తే మీకు ప్లస్ సింబల్లో వచ్చింది కదా. సో ఇప్పుడు మార్కీ టూల్ సెలెక్ట్ అయినట్టు మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఇమేజ్లో ఏదైనా ఒక ప్లేస్లో ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఎక్కడి వరకు డ్రాగ్ చేసి విడిచిపెడతారో అక్కడి వరకు మీకు 4 వైపులకు కూడా చుక్కలతో ఒక బాక్స్ అనేది డిస్ప్లే అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ భాగం అనేది మనం సెలెక్ట్ చేసాము అనే అర్థం అనమాట. ఇప్పుడు ఈ విధంగా సెలెక్ట్ చేసిన భాగానికి ఎటువంటి మోడిఫికేషన్ అయినా చేయొచ్చు. అంటే కట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఇట్లా అనమాట. చూడండి, నేను డిలీట్ చేసేసా. ఓకే, Ctrl+Z ప్రెస్ చేస్తే మళ్ళీ వచ్చేసింది. అర్థమైంది కదా? ఇది రెక్టాంగులర్ మార్కీ టూల్. అంటే ఒక దీర్ఘచతురాసరాకారంలో ఎక్కడైనా సెలెక్ట్ చేయడానికి మనకి రెక్టాంగులర్ మార్కీ టూల్ ఉపయోగపడుతుంది. అండ్ దీనికి షార్ట్ కట్ కీ వచ్చేటప్పటికి డైరెక్ట్గా మీరు కీబోర్డ్లో సింగిల్ లెటర్ M ప్రెస్ చేసినా కూడా మీకు సెలెక్ట్ అవుతుంది అనమాట. అది షార్ట్ కట్ కీ. అండ్ ఈ విధంగా రెక్టాంగులర్ షేప్లో ఎక్కడైనా సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మీరు మౌస్ పాయింటర్తో ఇలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీరు ఆ భాగాన్ని అంటే సెలెక్ట్ చేసిన ఏరియాని చేంజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నాకు ఈ రెక్టాంగులర్ షేప్ అనేది ఫేస్ వరకు కావాలంటే ఫేస్లో ఉంచాలి, లేదంటే బాడీలో కావాలంటే బాడీ పైన ఇలా క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఎటువంటి మోడిఫికేషన్ అయినా సరే చేయొచ్చు. చూడండి, ఓకే, నేను డిలీట్ చేసేసా, Ctrl+Z. అర్థమైందా? అండ్ అలాగే ఇప్పుడు రెక్టాంగులర్ మార్కీ టూల్ చూశారు. ఇప్పుడు నెక్స్ట్ షేప్ చూద్దాం. నెక్స్ట్ షేప్ వెళ్ళే ముందు ఈ విధంగా సెలెక్ట్ అయిన భాగాన్ని మనం ఫోటోషాప్లో రిమూవ్ చేయాలంటే, అంటే ఈ సెలెక్షన్ అనేది అన్సెలెక్షన్ చేయాలంటే కీబోర్డ్లో Ctrl+D ప్రెస్ చేస్తే ఆ సెలెక్ట్ అయిన భాగం అనేది డీసెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి, మళ్ళీ ఇప్పుడు నేను M ప్రెస్ చేస్తున్నాను, మార్కీ టూల్ సెలెక్ట్ అయింది. లేదంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎలిప్టికల్ టూల్ పైన క్లిక్ చేయాలి. మౌస్ పాయింటర్ తీసుకొచ్చి ఇమేజ్ మీద పెడితే ప్లస్ సింబల్లో ఉంది, అంటే మార్కీ టూల్ యాక్టివేట్ అయ్యి ఉంది. అది కూడా రౌండ్ మార్కీ టూల్. అంటే మనం రౌండ్ షేప్లో ఎక్కడైనా ఏరియాని సెలెక్ట్ చేయొచ్చు.
నేను దీన్ని ఎలా తీసుకొచ్చాను మీకు అర్థమైంది కదా. ముందుగా మౌస్ పాయింటర్లో చూపిస్తున్నాను, Ctrl+Z ప్రెస్ చేశాను. మౌస్ పాయింటర్ మీకు ఏ ఏరియా నుండి అయితే అవసరమో ఆ ఏరియా క్లిక్ చేసి లెఫ్ట్ బటన్తో అక్కడి నుంచి లెఫ్ట్ బటన్ వదలకుండా డ్రాగ్ చేయాలి, అంటే ఈడ్చాలి. ఈడ్చి ఎక్కడైతే మళ్ళీ ఎక్కడి వరకు అయితే మీకు అవసరమో అక్కడ వరకు వదిలేయాలన్నమాట. అప్పుడు ఆ ఏరియా అనేది సెలెక్షన్ అయ్యి ఉంటుందన్నమాట. దీని ఏమవుతుందంటే ఎలిప్టికల్ మార్కీ టూల్, అంటే రౌండ్ షేప్లో మీరు ఎక్కడైనా సెలెక్షన్ చేయడానికి మీకు ఈ దీనిపై రైట్ క్లిక్ ఇచ్చి మీకు కనబడుతుంది ఎలిప్టికల్ మార్కీ టూల్. అర్థమైందా? సో ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా ఉన్నదాన్ని సెలెక్షన్ అయింది కాబట్టి మనం డిలీట్ చేయొచ్చు, లేదంటే కాపీ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు, ఇంకేదైనా కలర్స్ చేంజ్ చేయొచ్చు, ఇంకెటువంటి మోడిఫికేషన్ అయినా చేయొచ్చు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫోటోషాప్ ఇమేజ్ ఎడిటింగ్ వర్క్లో ఏ భాగాన్నైనా సరే మనం చేంజ్ చేయాలంటే ఆ భాగం సెలెక్షన్ చేయకుండా మాత్రం చేయలేం. ఓకే, సెలెక్షన్ చేసి ఉంటేనే ఆ ఏరియా మీద వర్క్ అనేది మీరు చేయగలుగుతారు. ఓకే, ప్రస్తుతం నేను డిలీట్ చేస్తున్నాను అనుకోండి, ఈ ఒక్క ఏరియా డిలీట్ అయింది, మిగతా ఏరియా డిలీట్ అవ్వలేదు, ఎందుకంటే ఈ ఏరియా సెలెక్షన్లో ఉంది ప్రెజెంట్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని డీసెలెక్ట్ చేయడానికి Ctrl+D ప్రెస్ చేయాలి, అప్పుడు డీసెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి సింగిల్ రో మార్కీ టూల్ అండ్ సింగిల్ కాలమ్ మార్కీ టూల్ అంటుంది. సింగిల్ రో అంటే ఇలాగ మీకు సింగిల్ రో ఉంటుంది, అండ్ అలాగే సింగిల్ కాలమ్ మార్కీ టూల్ అంటే సింగిల్ కాలమ్ సెలెక్టర్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు ఇలా సెలెక్ట్ అవుతుంది. దీని ఈ రెండు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు, ఫ్యూచర్లో ఎప్పుడైనా దాని అవసరం పడితే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మూవ్ టూల్. సో మూవ్ టూల్ యాక్టివేట్ చేయడానికి ఫోటోషాప్లో కీబోర్డ్లో సింగిల్ లెటర్ వి బటన్ ప్రెస్ చేస్తే మూవ్ టూల్ యాక్టివేట్ అవుతుంది. చూడండి, నేను మౌస్ పాయింటర్ తీసుకొచ్చి ఇమేజ్ పైన పెట్టాను, ప్లస్ సింబల్ ఉంది. ఇప్పుడు మూవ్ టూల్ రావడానికి కీబోర్డ్లో ప్రెస్ చేస్తే ఇక్కడ మూవ్ టూల్ రావడం జరిగింది. సో మూవ్ టూల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. మౌస్ పాయింటర్ చూడండి, మౌస్ పాయింటర్ కనబడుతూ మీకు 4 హెడెడ్ యారో మార్క్స్ డిస్ప్లే అవుతున్నాయి. అయితే మూవ్ టూల్ పని ఏంటి అంటే, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన భాగాన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కదిపించాలి అంటే ఈ మూవ్ టూల్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, లేదా ఇమేజ్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మూవ్ చేయాలంటే కూడా మనకి ఈ మూవ్ టూల్ ఉపయోగపడుతుంది. దానికి ముందు ఇక్కడ ఎటువంటి భాగం ఇమేజ్ సెలెక్ట్ అయ్యి లేదు కాబట్టి ఇక్కడ మార్కీ టూల్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, సెలెక్షన్ చేశాను ఒక ఏరియాని. ఇప్పుడు మూవ్ టూల్ క్లిక్ చేసి మీరు ఇలా డ్రాగ్ చేయొచ్చు ఎక్కడికైనా. చూడండి ఎలా డ్రాగ్ చేస్తారు, మౌస్ నుండి లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి పట్టుకుని ఉంచి మౌస్ పాయింటర్ని ఇలా డ్రాగ్ చేస్తే ఆ మౌస్ పాయింటర్తో కదులుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎక్కడైతే వదిలేస్తున్నానో మౌస్ పాయింటర్ బటన్ని రిలీజ్ చేస్తున్నానో అక్కడ ఆ ఇమేజ్ అనేది ఉండిపోతుంది అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్ మూవ్ టూల్ గురించి. ఇప్పుడు నేను దీని ప్రీవియస్ పొజిషన్ ఇమేజ్ ముందు ఎలా ఉందో అలా తీసుకురావంటే అండూ చేయాలి. అండూకేమో Ctrl+Z మామూలుగా షార్ట్ కట్కి, బట్ ఫోటోషాప్లోకి వచ్చేటప్పటికి అండూ అనేది Ctrl+Z ప్రెస్ చేస్తే ఒక్కసారి అండూ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ ఆ అండూ అలా వెనక్కి వెళ్ళాలంటే Ctrl+Alt+Z ప్రెస్ చేస్తే మనం ఎక్కువ ఎన్ని స్టెప్స్ అయితే చేసుకుంటూ ముందుకు వచ్చామో అన్ని స్టెప్స్ అలాగా మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అండ్ ఇది సెలెక్షన్స్ టూల్, అండ్ ఇది వచ్చేసేటప్పటికి మూవ్ టూల్. అండ్ నెక్స్ట్ మరొక టాపిక్లో మరొక మిగతా టూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీటిని మీరు కాస్త ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.